విజన్ 2047 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. 2020 డాక్యుమెంట్ లో విప్లవం, ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు. ఇవాళ దాని ఫలితాలు చూస్తా ఉన్నాం. మన పిల్లలు, మన తెలుగు పిల్లలు 10 ఇంజనీరింగ్ కాలేజీలని 250 ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్ లో చూపించి ఆయన పెడితే దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వెళ్ళగలిగారు అనంటే అది విజన్ డాక్యుమెంట్ ని నిజం చేయడము అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రపంచంలో అతి ఎక్కువ సంపాదించేది ఎవరు అమెరికాలోనంటే మన తెలుగు పిల్లలు అనంటే దానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి విజన్ 2020 డాక్యుమెంట్. అదొక పేపరే కాదు, దాన్ని అమలు చేసి చూపించినటువంటి నాయకుడు. మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మరో సజీవ తార్కాణం ద గ్రోత్ ఇంజిన్ హ్యాస్ టు బి హైదరాబాద్ అన్నాడు ఆయన విజన్ డాక్యుమెంట్ లో. దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు. నిజాం కట్టినటువంటి హైదరాబాద్ ని చూశాం, బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూశాం. మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ని ఇవాళ చూస్తున్నాం. అది ఇచ్చినటువంటి లక్షల ఉద్యోగాలని చూస్తున్నాం. ఆ లక్షల ఉద్యోగాలతో బాగుపడిన మన కుటుంబాలని కూడా కళ్ళ ముందు చూస్తున్నామనంటే అది విజన్ డాక్యుమెంట్ అంటే, అది నాయకత్వం అంటే, అది కలలుగనే నాయకుడు అనంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే. పరిపాలన అంటే ప్రజా వేదికలని కుప్పకూల్చడం కాదు, పారిశ్రామికవేత్తల్ని తరిమేయడం కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపేయడం కాదు, రహదారుల్ని గుంతలమయంగా చేయడం కాదు, పేదల్ని పట్టించుకోకపోవడం కాదు, అన్ని వర్గాల ప్రజల్ని కూడా అందులో సమ్మిళితం చేస్తూ అందరినీ అభివృద్ధి దిశగా నడిపించడమే నాయకత్వం అంటే. అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది, కళ్ళ ముందు కనపడుతోంది. ఆయన ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఇవాళ కూడా మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఆ నాయకుడిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. 6 నెలలుగా నేను చాలాసార్లు చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా 7 గంటలకు ఆఫీస్ వదిలేసి 8 గంటలకు భోంచేసి 9కో 10కో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. సెక్రటరేట్లోనే భోంచేస్తాడు ఆయన. ఎంతమందికి తెలుసని నేను అడుగుతా ఉన్నా. ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ని సెక్రటరేట్లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి. ఎవరి కోసం, ఏమొస్తుంది ఆయనకి, దేనికోసం ఆయన తపన పడుతున్నాడు, ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు? మన కోసం, మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి. ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం, దీని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన. మనం ఆలోచిస్తే మన గురించో, మన మిత్రుల గురించో, మన కుటుంబం గురించో, మన పిల్లల గురించో ఆలోచిస్తాం. కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు విజన్ డాక్యుమెంట్ ని ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక 4 గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతాం, ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామా అని. వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటివి తెలుసుకుని గొప్ప కన్సల్టెంట్లని, గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వాళ్లే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజెంటేషన్లో లోపాలను ఎత్తి చూపిస్తూ మరింత మెరుగ్గా ఎట్లా చేయొచ్చు, ప్రజలకు మరింత ఎట్లా ఉపయోగపడాలి ఉండాలి, ఎంత ప్రాక్టికల్గా ఎలా పోవాలి, భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని విజన్ని చేసి చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. ఇది ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు వర్క్ విత్ లీడర్ లైక్ చంద్రబాబు అనేటువంటిది మాట్లాడు. ఇదేదో నేను ఆయన గొప్ప కోసం చెప్పడం లేదు, సమాజానికి తెలియాలి. ఆయన పడుతున్నటువంటి కష్టం ఇవాళ సమాజానికి తెలియాలి. ఆయన ఏం పబ్లిసిటీ కోరుకోవట్లేదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా వ్యక్తిగతంగా సాధించాలనుకునేటువంటిది ఇంకేమీ ఉందని నేను అనుకోను. ఒకే ఒక లక్ష్యం,
ఈ రాష్ట్రాన్ని మళ్లీ నంబర్ 1 గా నిలబెట్టాలి అనేటువంటి దిశగానే ఆయన ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. దానికి తోడుగా నేను కోరుతున్నా, ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రైతన్నలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మనం అందరం